నాలుగేళ్లైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావమ్మా? నీ పేరు మీద గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాను. ఇదిగో బొట్టు పెట్టు. ఎందుకు ఇలా నాటకాలు ఆడతావు? మీకు రావాల్సిందేదో నాన్నగారు పంచిచ్చేశారుగా, ఇంకెందుకు వేషాలు? మీ సంగతి తెలిసే నాన్నగారు మిమ్మల్ని దూరంగా వచ్చారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? సిగ్గులేదు? మర్యాదగా వెళ్ళిపో. నేనేం తప్పు చేశానమ్మా? నేను నాటకాలు ఆడుతున్నానమ్మా. అలా అందమ్మా అది. నాన్నగారే నన్ను దూరంగా ఉంచారనుకుంటే నేనెత్తుకు పెంచిన నా చెల్లెలు కూడా నన్ను అసహించుకుంటోందమ్మా. నన్ను క్షమించక్క. ఏంటమ్మా? నన్ను చూడాలన్న సంతోషంలో మేడ మీద నుంచి మనల్ని చూస్తున్న నాన్నని నువ్వు గమనించలేదక్క. అందుకే నేను అలా మాట్లాడాను. పర్వాలేదమ్మా. నీతో మాట్లాడితే నాన్నగారు కోపడతారని కాదక్క, నాన్నకు నీ మీద ఇంకా కోపం పెరుగుతుందేమన్న భయంతోనే అలా మాట్లాడాను. నాన్నకు నీ మీద నా కోపం పోవాలని, మళ్ళీ మనందరూ కలిసి ఉండాలని నేను రోజు ఆ దేవుని వేడుకుంటున్నాను. మన అమ్మతో కూడా చెప్పుకుంటున్నాను అక్క. బాధపడకమ్మా, త్వరలోనే ఒకటవుతాం. అరే ఏడుస్తామంటే కళ్ళు తుడుచుకో. అవును, మేమిద్దరం బావలం, అక్క కూతురు, నేను. ఓకే, ఇంతమంది ఉన్నాం కదా. అమెరికా నుంచి ఏమీ తీసుకురాలేదా? పోండి పెద్ద బావా, నేనే ఎవరికీ తెలియకుండా దొంగతనంగా ఇలాగే వచ్చేసాను. ఇంకెలా తీసుకురాగలను? నువ్వేం తీసుకురాకపోయినా పర్వాలేదు ప్రభా, నువ్వు బాగుంటే చాలు. తొందరగా ఇంటికి వెళ్ళిపో. అక్క, అమ్మవారి ప్రసాదం. నువ్వే వద్దన్నావు కదా. రా. ఏ బాగున్నావా? బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఏంట్రా పిల్లతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నావు? ఎంతైనా మన అక్క కూతురే కదా. అక్క కూతురని వరుస గుర్తు చేస్తున్నాడు. పిల్ల నచ్చిందా? పిల్ల నచ్చిందో లేదో, నీ సిగ్గు మాత్రం నచ్చిందిరా. ఏమైనా మన కుటుంబాలు కలవబోతున్నాయి, మన కుటుంబానికి ఆస్తి రాబోతుంది. మన కుటుంబానికి కాదు, మా కుటుంబానికి. రారా. ఏనాడు మేము ఆస్తులు సంపాదించుకున్నాం గనక మా జీవితాంతం మీకు సేవ చేయడానికే సరిపోయింది. 50 కాదు 100. అది వచ్చేసావా? అది నా కూడా మజాక. చిన్నయ్య, ఆవిడ నీ నాన్నమే కదా? ముసల్దా మా నాయనమ్మా. అసలు తను ఎవరో నాకు తెలియదు. ఏం కాదు, నేను చిన్నప్పుడు చూశానుగా, తను మీ నాన్నమే. చూడు మగరాయిలా కూర్చుని ఎలా పందాలు కాస్తుందో. నాయనమ్మని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఇందులో తప్పే ఉంది? అసలు పందెం కాయడానికి ఆడమగ తేడా ఉంది. ఇదే ఫారిన్ లో అయితే అందరూ కాస్తారు. అది ఎవరయ్యా? అది తప్పమంటుంది. చిన్న బాబా నువ్వా? అయ్యా అయ్యా కాదండి, యా అనాలి. అసలు ఏంటి వేషం? పెట్టాలి దొర. అదే పట్నం దొర. అది కాదు ప్రభా, అది నువ్వు విదేశాల్లో చదువుకొచ్చావు కదా, ఇది పల్లెటూరు. ఇక్కడ నీ టేస్ట్ తగినట్టు ఉండాలి కదా, అందుకే ఇలా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఆ పింక్ షర్టు, పర్పుల్ సూటు, పింక్ మేకప్. ఓ పని ఇచ్చిన బావా, రోజ్ కలర్ పీస్ మిఠాయి కొనుక్కుని చేతిలో పట్టుకున్నావు అనుకో, ఇంకా సూపర్ గా ఉంటుంది. ఎవరితో వచ్చిందయ్యా? అవునమ్ముడు, చాలా సూపర్ గా ఉంటది.
టై గట్టిగా పీంచుకోకు, ఊపిరాడదు. రాజనయ్య ఓ పనోడికి ఇచ్చిన మర్యాద కూడా సొంత మావయ్యకి ఇవ్వలేదు. తెలుసండి, అందుకనే కదా మీరు నన్ను కూడా పెట్టుకుంది. మీ పౌరుషం నా దగ్గర చూపించగలరు కానీ అక్కడ చూపించగలరా? అక్కడ కూడా చూపిస్తాను. భద్రాచలం, ఆ ముసలిదాన్ని చూసావా? ఎంత ధైర్యంగా పందాలు కాస్తుందో. అవునండి, ఆవిడ దగ్గర డబ్బులున్నాయి, పందాలు కాస్తుంది. అవును, ఊళ్ళో ఎంతో మంది ఆడాళ్ళ దగ్గర డబ్బులున్నాయి. వాళ్ళందరూ ఇలాగే జోదం ఆడుతున్నారా? రౌడీ దానిలాగా. సిగ్గులేదు. ఎందుకండి, ఓసీలో డబ్బు వస్తుంది, ఆడుతుంది. ఓసీగా సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా అక్కింట్లోంచి దోచుకొచ్చింది. మరేనండి, నౌకర్లకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి? మాలాంటోళ్ళు మీలాంటోళ్ళు దానం చేస్తే తప్ప. మనం ఎక్కడ బిచ్చం వేస్తున్నావురా? అనుభవించాల్సిన మమ్మల్ని బయటకు గెంటేసి వాళ్లే మేస్తున్నారు. మంచి మాట అన్నారు. ఏం మాయం చేశారో మంత్రం పెట్టారో ఈ మానవుడు ఆ మోసల్ది. వీళ్ళనని ఏం లాభం రా? అసలు మా బావకు బుద్ధి లేదు. అలా చూస్తా ఉంటామా? నన్ను కాదు, మీ నాన్నే అంటుంటా. మా బావ సన్నాసి కనుకనే ఇట్లాంటి అడ్డమైన కుక్కల్ని ఇంట్లో పెట్టుకుని సొమ్మంతా నాశనం చేస్తున్నాడు. ఎవడ్రా బుద్ధి లేనోడు? ఎవడ్రా సన్నాసి? ఏంటి మీరు నేను చూసుకుంటాను. ఇప్పుడు మీ నాయనమ్మనంటే నీ కోపం రాలేదు కానీ వాళ్ళ భావన అతను అనుకున్నాడు. మీకేంటి మధ్య కోపం? ఆగరా, నా బావని నేను తిడతాను. తను బుద్ధి లేనాడే, సిగ్గు లేనాడే. కన్న కూతుర్ని బయటికి తరిమేసి ఊళ్ళో అందరినీ మేపుతున్నా ఈ ఎదవ. ఏంటి పరుగు పోయిందని బాధపడుతున్నావు? నిన్న ఊళ్ళో వాళ్ళు అడ్డు రాకుంటే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టుండేవాడిని. అవునవును. ఏంటి? అవును. ఎలా? అవునన్నాను. నీ స్టైల్ బాగలేదే. అవుననేగా అన్నాను. అయ్యా, వీడేదో తన్నులు తిని వచ్చినట్టుగా ఉంది నువ్వు చెప్పేది. అవును. ఏంటి? అది మొదట అడిగిన దానికి. తర్వాత అవునవును. ఇప్పుడు అవును. రే అయ్యా, 20 ఏళ్లుగా నేను మేపుతున్నా. అవును. అందుకు మమ్మల్ని మేమే చెప్పుతో కొట్టుకోవాలి. అవును అండి. టిఫిన్ చేసి బయటికి వెళ్ళారు కదా? అవును. అయితే ఇప్పుడు వస్తున్నారు కదా? అవును. చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నావా? అవును. అవును. ఇందులో ఏమవును కరెక్ట్? సర్లే, ఊళ్ళో ఎవడో ఏదో కొవ్వెక్కి వాడితే అది నిజం అవుతాయి. నాయన నా బంగారం కాదు, నువ్వంటే నాకు ఎంత కోడి పందాలను. దాని సంగతి నీకు తెలీదు. ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే. ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట 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 20 రూపాయలు. బయట 20. డబ్బు కావాలా? తీసుకో. వద్దా? అయితే అవి కూడా ఇవ్వవే. పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని? నీ కోరితే ఎక్కడికి వెళ్తావే నువ్వు? తయారయ్యో. ఇంట్లో పని ఎక్కువైందేంటి? అవును మాస్టర్. మాస్టర్, ఈ పిల్ల మరి బావగారు బాగున్నారా? బావుగారే, గొప్ప మరలు దొరికింది నాకు. థ్యాంక్స్ అండి.
అయ్యి బాబు ఇంగ్లీష్ పీస్ బేకాం అగ్రికల్చర్. అరే బస్ లేలా పొద్దుకు రావడం మళ్ళీ పైగా సరసాలు వీళ్ళకి కదులు కదులు. అబ్బా ఆ స్టైల్ చూడవే, మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. అవునే నోర్మి అండి, ఆయన అసలే హిట్లరు. అమ్మాయి గారు ఈ కొంగ ఉంది చూడండి, ఇక్కడి నుంచి అది కదిగో ఆ కొంగ దాకా. కొంగ ఎగిరిపోయిందిరా. ఆ ఎగిరితే ఎగిరింది రావా, అది ఎక్కడ వాళ్ళతో అక్కడ దాకా మన పొలం. మరి కొంగ అది మంద కాదండి. అది కూడా మందేనా? ఇదిగో అమ్మాయి గారు అది కదిగో డ్యామ్ ఉంది చూడండి. గవర్నమెంట్ ఉండదని చెప్పబోతున్నాను, అంతలోకి బ్రేక్ చేసావు. వేయకపోతే తిరుపతి కొండ కూడా నీదే అని చెప్తావు. హలో. అరే అమ్మాయి గారికి చెమటేసింది, తడొచ్చే. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటది కడుతుంది. అటు చూడండి. నాకు సిగ్గాను బాబు. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు? ఆ మొక్కల్ని తల కిందగా పాచేస్తుంది. మట్టిలో పిండి రూపేస్తున్నారేటి? అసలు సూపులేటి? అదే బాగలేదు. చేంజ్ ఎవ్రీబడి. చేంజ్ 10 రూపాయలు సరిపోద్దమ్మా. నేను చెప్పింది వాళ్ళందరినీ మార్చమని. మొత్తం జాతర మార్చేస్తాను. డూ ఇట్. అవునండి, లేకపోతే డూయిట్లు మాడుకుంటూ కూర్చుంటారు. నువ్వు రావా? టవల్ ఇది కూడా ఏంటిది? ఊళ్ళో వాళ్ళ కళ్ళు పడితే దిష్టి తగులుతుంది. ఈ ఒంటికి దిష్టికి స్టేన్ తగలదు. అయ్యో, ఆడవాళ్ళు తినేసరిగా ఎలా చూస్తున్నారు తెలుసా? అసలు వాళ్ళంతా అలా చూస్తుంటే నీకెందుకు అంత కోపం? మరి నాకు కాకపోతే ఇంకెవరికి? పట్టుకోపోయేదాన్ని నేను. తప్పండి. అమ్మా నాన్న లేని అనాథ నేను. నన్ను ఆయన సొంత కొడుకులా చూసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఆయన నాకు దేవుడు. అలాంటి ఆయన కూతురు మిమ్మల్ని నేను ఇంకెప్పుడు అలా మాట్లాడకను బ్రో. అయ్యో చిన్నమ్మాయి గారు, మీ పాలు కాదు. ఎవరు నాకు పాలు తెచ్చలేదు, అందుకే ఇవి తాగుదామని. ఇవి చిన్నయ్య గారి పాలు, మీరు తాగకూడదు. నాకు తెలుసు. ఎలా తెలుసబ్బా? ఇప్పుడేగా నువ్వు చెప్పావు. అవునవును చెప్పాను. ఉండండి, మీకు వేరే పాలు. ముందు పాలు తీసుకెళ్ళి చెన్నైకి ఇవ్వు. అలాగే. రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తారా? ఓ తప్పకుండా, ముందు తీసుకెళ్ళి చెన్నైకి. అలాగే. చిన్నయ్య, నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా? ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతి కాదు. ప్రతిరోజు పంచదార లేని చప్పిడి పాలు తాగలేకపోతున్నాను. అయ్యా ఈ రోజైనా పందారు కలిపి పాలు తాగుతాను. జింగి చిక్క జింగి చిక్క జింగి చిక్క. ఏంట్రా అదే? పాలండి. ఎవరికి? చిన్నయ్యకండి. చెన్నైకా? తక్కువగా ఉన్నాయి. అయ్యా 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 అయ్యా. ఇదేంట్రా, ఈ పాలలో కూడా పందాలేదు? అది ముందే అడగొచ్చు కదయ్యా. తమరు చక్కెర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కెర లేని పాలే తాగుతున్నారు. నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉందిరా. నువ్వు నా కోసం పంచదార లేని చప్పిడి పాలు తాగుతున్నావా? నానా 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 నానా, ఎక్కడీరా పెద్దయా? పెద్దయా, ఓ ఇక్కడున్నారా పెద్దయా? ఏడి బస్సు దగ్గర అదోలా మాట్లాడారంట. అదే ఇదేంటిది? అది నువ్వు పంచదార లేకుండా పాలు తాగుతున్నావని విని షాక్ అయిపోయాను. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? అది నా గొంతు బాగాలేదు. అది కాదు, ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడుతుంటాను. సరే సరే, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? మీరు పడుకున్నాక మీ కాళ్ళు నొక్కకుండా ఎప్పుడైనా వెళ్ళేనంటి? పట్టునాయి. ఓ పట్టు వెళ్తాను. ఏంటిది? అదే నా గొంతు బాగలేదు నాన్న. అది కాదు, గట్టిగా ఉండాల్సిన కాళ్ళు ఇలా లపలపలాడుతున్నాయేంటి? అరే ఏంటి అలా మెరుకులు తిరుగుతున్నారు?
మళ్ళీ తగ్గుతున్నారా? అంటే బాగా నిమిషాలు ఉంటుంది ఉండని చెప్తాను. ఈ అమృతాంజనం గుండెలకేసి బాగా రాస్తే దెబ్బగా మాయమైపోద్ది. ఏం చెప్తాను? వద్దు వద్దు, బాగా మర్దం చేస్తానండి. పర్వాలేదు పర్వాలేదు. ఈ మాట ఉంటారు నువ్వు. పెద్దయినా ఇదండి కింద పడిపోయారు. అరొక చిన్నయ్య, ఏం కాలేదు. చిన్న మైకో, అంత చిన్న మైకో. మైకవా? అయ్యో, అరవతంటున్నానా? నేనే కల్పించాను. నువ్వా? అవును. దేనికి? నీ కలిపిన మత్తు పాలు నాన్నగారు తెలియకుండా తాగేశారు. అమ్మడో, నువ్వు చాలా తప్పుదోవలో వెళ్తున్నావు. అంత మంచిది కాదు ఏమనుకున్నావు. ఇక నీ నాటకాలు ఆపు చాలు. హాయ్ హీ మ్యాన్, ఐ నో వాట్ టు డూ టు యు మ్యాన్. నా కోసం చప్పిడి పాలు తాగుతున్నావా? ఎక్కడ తాగాడు? నిన్నే అడుగుతున్నాను, మాట్లాడమేంటి? నిన్నే. డూ యూ లవ్ మీ ఆర్ నాట్? అలాగేనండి. అలాగేనా? అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యో, మీరు ఇంగ్లీష్ లో బండి ఆపమాలనుకుని అలాగేనండి అన్నాను. ఇదిగో నన్ను చూడు, బాగా చూసుకో. చూడమంటున్నానా? ఇక మీద నన్ను ఇలా చూడలేవు. ఆఖరిసరిగా చూసుకో. చూస్తున్నావా? అమ్మడు అమ్మడు అమ్మడు, ఎక్కడికి అమ్మడు? ఓహో, నువ్వుతో దూకు చావడానికా? మరేం పర్వాలేదు, నేను దూకు కాపాడుతానుగా. దూకు దూకు. అవన్నీ పాత రోజులు. అలాగే అలాగే. అయ్యో కర్మ. అయ్యో అమ్మ అమ్మ అమ్మడు, తప్పు. అమ్మడు తప్పు. అమ్మడు 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 రమాణి. ఊళ్ళో మన పరువు పోతాయి, అందరూ చూస్తారు. అమ్మడు బాగుండదు. రామ రామ. అయ్యో ఇదిగో అమ్మడు, ఊళ్ళో ఎవరైనా చూస్తే నాన్నగారు పరువు పోతాయి. ఇదిగో కట్టుకో. అది నేను కట్టుకోవాలంటే నువ్వు నన్ను కట్టుకోవాలి. కుదరదు. అయితే నాన్నగారి పరువు పోనీ. ఎక్కడికి వెళ్తున్నావు? గాలి కోసం. ఇప్పటికే స్నానగాలి తగిలింది చాలు. ఇక్కడ రాను. ఈ ఊరంతా నన్ను చూసే వరకు నేను ఆ పంపు కింద స్నానం చేస్తాను. స్నానం. ఐఎమ్ ఏ బాబీ గర్ల్. పంపు కింద ఈ రకంగానా? పరువు పోతాయి. అమ్మడు వచ్చాయి. ఒరే అప్పగా. అయ్యా, చేసిన పని చాలు కానీ అందరికి వచ్చాను రా. ఎందుకంటే రండ్రా. అరే కళ్ళు మూసుకోండి రా. కళ్ళు మూసుకుంటే కింద పడిపోతామండి. సరే అయితే తెరవండి. ఏమైందండి? అటు మాత్రం చూడండి రా. ఇటు ఇటండి, అందరు రండి. నాకు ఎదురండి, నన్నే చూడండి. అంత సరే ఇంకా ఉన్నారా? వచ్చామండి. మధ్యాహ్నం ఇంకా వస్తారండి. ఇవాళ ఎవరు అనక్కర్లేదు, మీకు సెలవు. అయ్యా, మరి కూల్ డబ్బులు అండి? కూలి ఇస్తారా? అయ్యా, మరి పని చేయకుండా ఉత్తినే కూల్ డబ్బులు ఇస్తామంటున్నారు ఎందుకండి? ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. రేపటి పనులకు రావాలి లేదా? నువ్వెక్కడికి రా? ఏంటో తెలియట్లేదు చిన్నయ్య. అయస్కాంతమా సూర్యకాంతం చిన్నయ్య ఏంట్రా? పంపు చెట్ల కొద్ది కాలు కడికెళ్తానండి. ఎందుకురా? పంపు చెట్ల కాలు కడికెళ్ళకపోతే నా పిల్లలు ఏ కిర్తాను. అమ్మడు కట్టుకో. అమ్మడు బాగా కట్టుకోమంటుంటే మన పొలంలో వాళ్ళు తరివేస్తే పక్క పొలంలో వాళ్ళు చూడరా ఏంటి? వెళ్ళు వెళ్ళు. మంచి పిల్లవు కదా, చెప్పిన మరి ఉంటావంటగా. కట్టుకోను. నువ్వు నన్ను కట్టుకుంటేనే నేను అది కట్టుకుంటాను. అయ్యో, అది జరగని పని. నా మాట విని కట్టుకో. అయితే నేను ఇలాగే ఉంటాను. అమ్మడు మరి చిన్నపిల్ల మారం చెక్కు. ఎవరైనా చూస్తే నాన్న చెప్తారు. ఆ తర్వాత నాన్న కోపం వస్తాయి, ప్రాణాలు తీస్తారు. నా కట్టుకో, తీసుకో. పర్వాలేదే, నీ ఒళ్ళు వాళ్ళంతా చూసినప్పుడు నాకెలా మండిందో అంతకన్నా ఎక్కువగానే నీకు మండుతోంది కదూ. ఆడదానికి మగాడికి తేడా లేదేంటి? కట్టుకో. అలాగే కట్టుకుంటాను. కానీ నువ్వు కడితేనే నేను కట్టుకుంటాను. అయ్యో, నేను కట్టను. నువ్వు కట్టుకోపోయేదాని ఒళ్ళు ఊళ్ళో వాళ్ళంతా చూడకుండా ఉండాలంటే నువ్వే కట్టు, లేదా ఇది కూడా తీసేస్తాను.